ప్రజా సంకల్పం ప్రస్తుతం రామంతపూర్లో ఉంది. గత కొన్ని రోజుల క్రితమే ఇక్కడ విద్యుత్ షాక్ తగిలి 6 మంది దుర్మరణం పాలయ్యారు. కానీ ఇప్పటి వరకు ఎవరి మీద కేసులు లేవు. హెచ్ఆర్సీ సుమోటోగా తీసుకుంది. తెలంగాణ ఉన్నత న్యాయస్థానంలో అందులో కూడా విచారణ కొనసాగుతుంది. ఆదేశాలు ఇచ్చింది. అయినా కూడా కేసులు మాత్రం లేవు. ఇక్కడ ఎవరి మీద కేసులు లేవు. ఈరోజు ప్రస్తుతం మనం ఇక్కడ ఉన్న ప్రాంతంలో పైన హెచ్పీ లైన్స్ ఉన్నాయి. పైన హెచ్10 కట్ అయిపోయింది. 4:30 కట్ అయిపోయింది. రాజు, ఇక్కడ స్థానికులు ఉన్నారు. ఎన్ని గంటలకు అయింది కట్ అయింది? 4 o'clock. అప్పుడు ఎవరు లేరు ఇక్కడ? పేలిపోయింది, సౌండ్ వచ్చేసింది. ఎవరు లేరు లేవు ఇక్కడ. ఓకే, చూడండి ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. ఏం జరిగింది చెప్పండి అసలు. సౌండ్ వచ్చింది. ఓకే, సౌండ్ వచ్చింది, పేలిపోయింది. మళ్ళీ అలా ఫోన్ చేస్తే వచ్చారు. ఓకే, వచ్చి చేస్తున్నామని చెప్పారు. ఓకే, చేసేసారు. ఇమ్మీడియట్ వచ్చి విద్యుత్ అధికారి వచ్చి సిబ్బంది వచ్చి చేశారు. కానీ ఎందుకు ఇలా కట్ అయిపోయింది? ఎందుకంటే గత కొన్ని రోజులకు ముందలే చూపిస్తాను మీకు. కొద్ది దూరంలోనే అక్కడే జరిగింది. 6 మంది ప్రాణం. అదే లైన్, మళ్ళీ అదే సేమ్ లైన్. అక్కడ వచ్చి టెంపరీగా ట్రాన్స్ఫార్మర్ దగ్గర వీళ్ళు అధికారులు వచ్చి చేసి వెళ్ళారంట. ఎందుకు కట్ అయింది? ఎందుకు ఇలా అవుతుంది? శాశ్వత పరిష్కారం లేదా మరి? ముఖ్యమంత్రి గారు మరి మీరు రామంతపురం ఎప్పుడు వస్తున్నారు? ఢిల్లీకి మాత్రం 50 సార్లు దాటింది వెళ్ళారు. ప్రతి రాష్ట్రంలో ఎన్నికలతో వెళ్తున్నారు. మరి ఇక్కడ 6 మంది చనిపోయినా కూడా మీరు రాలేదు. మీరు గతంలో ఇక్కడ ఎంపీగా చేశారు. విద్యుత్ శాఖ మంత్రి రాలేదు. ఓన్లీ సీఎండీ ముషర్రఫ్ సార్ గారు వచ్చారు, వెళ్ళారు. కేసులు ఎందుకు పెట్టట్లేదు? ఎవరు మిస్టేక్? కేబుల్స్ వాళ్ళ మీద ఎవరు? కేబుల్ వాళ్ళ, ఇంటర్నెట్ ప్రొవైడర్సా, ఇలా విద్యుత్ శాఖ వాళ్ళ? మరి ఎవరు కేసులు ఎందుకు పెట్టట్లేదు? ముఖ్యమంత్రి గారు, మేము ప్రజా సంకల్పం ప్రశ్నిస్తుంది. చూడండి, 17 రోజులు కూడా కాలేదు. మళ్ళీ ఇక్కడ హెచ్డి లైన్ అసలు ఎంత దారుణం. అది ఎవరు లేరు కాబట్టి సరిపోయింది. అంటే ప్రాణాలతో చెలగాట మాడతారా మీరు? కేసులు ఎందుకు పెట్టట్లేదు అంటే అందరు 2 రోజులు అయితే అందరూ మర్చిపోతారు అనుకుంటున్నారా? ప్రజా సంకల్పం మీరు ఆ కేసులు పెట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకునే వరకు మేము ఆపేదే లేదు ఈ పోరాటం. ఎంత దారుణమా? ప్రజలారా, పౌర సమాజం మేల్కోవాలి మీరు. చూడండి, ఈరోజు ఎవరు లేరు కాబట్టి సరిపోయింది. ఇలాంటి ఎంతో ప్రాణాష్టం జరిగేది. మళ్ళీ అంటే ఇలానే జరుగుతూనే ఉండాలా? ముఖ్యమంత్రి గారు, ఇంకెంతమంది చనిపోతారు చెప్పండి? ఇంకెంతమంది చంపేస్తారు చెప్పండి? మరి ఇలా తక్షణం మీరు రావంతపురం రావాలా? మీరు వచ్చి ఇంకోటి ఇక్కడ 6 మంది దుర్మరణం పాలయ్యారు. మరి మిగతా క్షతగాత్రులు ఉన్నారు. వారి గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. వారి గురించి అసలు ఎవరు మాట్లాడట్లేదు. క్షతగాత్రులను కూడా మీరు వచ్చి పరిశీలించాలా, వాళ్ళని పరామర్శించాలా. మళ్ళీ చెప్తుంది ప్రజా సంకల్పం. ఏదో మావి ఎక్విప్మెంట్స్ మామూలుగా ఉంటాయండి, అంత లెక్క పెద్దగా ఉండవు. ప్రాణాలతో చెలగట మాడద్దు. తక్షణం కేసులు బుక్ చేయాలి సార్. ఎస్, మేము డిమాండ్ చేస్తున్నాం. బాపట్ల కృష్ణమన్, ప్రజా సంకల్పం, రామంతపూర్ నుంచి.